దుస్తుల కోసం, పుస్తకాల కోసం, ఆడుకునే వస్తువుల కోసం, ఇలాంటి వస్తువుల కోసం తోడబుట్టులు కొట్టుకోవడం ప్రతి ఇంట్లో ఉండేదే. అక్కా చెల్లెలు, అన్నాతమ్ములు ఒకరి బట్టలు ఒకరు వేసుకోవడం సగటు మధ్యతరగతి కుటుంబంలో ఉండేదే. తాజాగా ఓ ఇంట్లో టీ షర్ట్ కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ పెను విషాదాన్ని మిగిల్చింది. చివరికి ఒకరి ప్రాణాలు పోయే వరకు వచ్చింది. క్షణికావేశం మంచిది కాదు. అది ఒక్కోసారి నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది. కేవలం ఒకే ఒక్క క్షణంలో మనిషి ఆలోచన పక్కదారి పడుతుంది. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నామో తెలియని స్థితికి చేరుకుంటారు. అటువంటి సమయంలో జరిగిన ఘటనల్లో జరిగే మూల్యం భారీగా ఉంటుంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో టీ షర్ట్ కోసం ఇద్దరు అన్నదమ్ములు తగాదా పడ్డారు. ఒకరినొకరు నెట్టేసుకున్నారు. అది కాస్త ఒకరి ప్రాణాలు పోయే వరకు వెళ్ళింది. ఈ విషాద ఘటన సొంతబొమ్మాలి మండలం కాకర్లపల్లిలో జరిగింది. కాకర్లపల్లి గ్రామానికి చెందిన రమేష్, సురేష్ అన్నదమ్ములు. ఓ రోజు రమేష్ టీషర్ట్ను సురేష్ వేసుకున్నాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. అది తీవ్ర ఘర్షణకు దారితీసింది. అది కాస్త ఇంకా ముదిరింది. ఈ క్రమంలో అన్న రమేష్ను తమ్ముడు సురేష్ నెట్టివేశాడు. దీంతో తలకు బలమైన గాయం తగిలింది. రమేష్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాకుళంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సోదరుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు నిందితుడిగా మారడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదేమైనా క్షణికావేశంలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. కేవలం టీ షర్ట్ కోసమే ఇద్దరు అన్నదమ్ములు ఘర్షణకు దిగడం, అందులో ఒకరు చనిపోవడం సంచలనంగా మారింది. ఆ కుటుంబాన్ని వీధిన పడేసింది. కాగా ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని